ధనుర్మాసం భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొండపాక మండల కేంద్ర శివార్లలోని ఆనంద నిలయం అధ్యక్షులు లతా రమణాచారి ఆదేశాల మేరకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వాహకులు బెజగామ వెంకటేశం ఆధ్వర్యంలో గోదా రంగనాయక స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారి కళ్యాణం తిలకించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఓడిబియ్యాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఏటా ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భగవద్బంధులారా, ఈరోజు మనకు ధనుర్మాసంలో విశిష్టమైనటువంటి రోజు. మామూలుగా గోదా కళ్యాణం ధనుర్మాసంకు 25-26 రోజుల్లో వచ్చే భోగి పండుగ మనకి ఈ రోజు నాడు, ఈ రోజుతోనే ధనుర్మాసం ఆశాంతం. అంటే రెండు ఉండే పాశురాలు చిత్తం చెరగానే వంగక రెండు చెప్పుకుంటున్నాం మనము. దీని విశిష్టత ఏంటిదంటే ముఖ్యంగా ఈ యొక్క పండుగ రైతులకు సంబంధించి ఫస్ట్ పండుగనండి. అంటే రైతులు పంటలు ఇంటికి వచ్చిన సందర్భంలో ఆనందంగా ఉంటారు కనుక ఆ రైతుల ద్వారా వచ్చే ధాన్యం ద్వారానే మనమన్నీ కూడా ఎంత ఉద్యోగస్తులైనా ఎవరైనా కూడా ఆ ధాన్యం ద్వారానే మనమందరం కూడా వృద్ధులకు వచ్చాం కనుక మనందరి కోసం అని చెప్పినట్టుగా మన అమ్మ మన తల్లి చక్కగా అయోనిజగా భూమి లోపల గోదమ్మ వలె జన్మించి తాను మరీ ఒక వ్రతము చేసి కొంతమంది ద్వారా తిరుప్పావై అనే వ్రతాన్ని చేయించి జరిపించి స్వయంగా రంగనాథ స్వామిని ఒప్పించి వివాహం చేసుకున్నటువంటి అమ్మ మన గోదమ్మ తల్లి. ఆ యొక్క అమ్మ అనుగ్రహం, రంగనాథ స్వామి అనుగ్రహం వలన ఈరోజు మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వారు రంగనాథ స్వామిగా ఆ రూపము దాల్చి మన ఆనందనిలయం వృద్ధాశ్రమంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి రంగనాథునిగా గోదామ్మవారి వివాహమైన శుభ సందర్భము. ఇలాంటి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి వారికి, ఈ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారి అందరికి కూడా అనేక శుభ మంగళ ఆశీస్సులు. శుభం భూయాత్. గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఆనంద చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా చైర్మన్ శ్రీ కేవీ రమణాచారి గారి ఆదేశాల ప్రకారం భక్తులకు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వారి దర్శనానికి కానీ క్యూ లైన్లో ఏర్పాటు చేయడము. మా దేవాలయానికి చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ చుట్టుముట్టు గ్రామాల్లో ఎక్కడ కూడా వెంకటేశ్వర ఆలయం లేనందున చాలామంది భక్తులు వస్తున్నారు. తర్వాత మా దేవాలయంలో స్వామివారిని కోరుకున్నట్టయితే కోరికలు నెరవేరుతాయనేటువంటి నానుడి ఈ ఏరియాలో బాగా ఉంది. అందుకే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే పేరు కూడా పెట్టడం జరిగింది.